ఈ షాట్లో మనము దిష్టి అంటే ఏమిటో దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. దిష్టి అనేది మన సంస్కృతిలో శక్తి, వైబ్రేషన్ అంటే ఎనర్జీ, ఇన్ఫ్లుయెన్స్ అంటారు. దీనికి సంబంధించిన భావన. అదే కన్నుపాడు లేదా నజర్ అని కూడా అంటారు. ఒకరి కంటి చూపు, ఆలోచన, అసూయ, ఆకర్షణ లేదా అభిమానంతో మన శరీరం, మనసు లేదా శక్తి మండలం దెబ్బతినడం. అంటే అసూయతో చూడడం, అధిక ప్రేమతో చూడడం, చిన్నారులపై ఎక్కువగా ఇలా చూస్తూ ఉంటారు. ప్రశంసలు అతిగా చూడడం, నెగిటివ్ ఎనర్జీ తగలడం. దీనికి విజ్ఞాన శాస్త్ర కోణం ఏమిటంటే ఇది మనలో ఉన్న భావాలు శరీరంపై ప్రభావం చూపడం. ఆధ్యాత్మిక కోణం మన ఆరా, బయో ఎనర్జీ ఫీల్డ్కి ప్రభావం చూపిస్తుంది. దిష్టి వల్ల వచ్చే లక్షణాలు: శరీరం నిస్సత్తువ, అలసట, తలనొప్పి, చిరాకు, అసహనం, బెంగ, ఆందోళన, పిల్లలకు ఏడుపు, అకస్మాత్తు భయం, పనులు అడ్డుకట్ట, పశువులకు పాలు తగ్గడం, మొక్కలు నిర్జీవం కావడం. శరీరంలో వ్యాధులు ఉంటే వైద్య చెకప్ తప్పనిసరి. ఎందుకు తీయాలి? మన శరీర, మనస్సు, శక్తి సమతుల్యం కోసం. దిష్టి అంటే శక్తి దోషం కాబట్టి దుష్ఫలితాలు తగ్గించేందుకు తీస్తారు. దిష్టి ఎలా తీయాలి? సాంప్రదాయ పద్ధతులు: 1. నువ్వుల నూనె దీపం బయట తల దగ్గర 1-3 సార్లు చుట్టి వెలిగించడం. ఉప్పు, ఎండుమిర్చి తల నుండి పాదాల వరకు 3 సార్లు చుట్టి అగ్ని మీద కాల్చడం. 3. కర్పూరం హారతి శరీరం చుట్టూ చూపించి కాల్చడం. శుద్ధ శక్తి: నిమ్మకాయ దిష్టి పిల్లలు మరియు పశువులకు నిమ్మకాయ చుట్టి బయట పడేయడం. దారంతో దిష్టి: నల్ల సూత్రం లేదా రుద్రాక్ష లేదా దిక్కులు పూజించి బిగించడం. 6. ఉప్పు నీరు పాదాలను ఉప్పు నీటిలో నానబెట్టుట. దీనినే నెగిటివ్ అయాన్స్ రిమూవల్ అని అంటారు. ధ్యానం మరియు మంత్రం: ఆధ్యాత్మిక పద్ధతిలో ఓం శ్రీ గణేశాయ నమః, ఓం నమః శివాయ, ఓం దుమ్ దుర్గాయ నమః. ధ్యానం, దీపం, అగరబత్తి, విభూది ఇవి శక్తిని శుభ్రం చేస్తాయి. దిష్టి పడకుండా ఉండేందుకు మెడలో రుద్రాక్ష, తులసిమాల ధరించండి. ఇంట్లో గోమయ దీపం, సమిధ దహనం చేయండి. గణపతి, హనుమాన్ ధ్యానం చేయండి. వైబ్రేషన్, సంగీతం, వేద శ్లోకాలు పఠించండి. నేను, మనము అనడం అతి శ్లాఘన వద్దు. పిల్లలకు నల్లబొట్టు, నల్లదారం కట్టండి. విజ్ఞాన దిష్టి శరీరంపై బయట భావశక్తి ప్రభావం, ఎమోషనల్ ఎనర్జీకి శరీరం స్పందించడం. దీన్ని ప్లెసిబో పాజిటివ్ రెమెడీ, మైండ్ ఎనర్జీ క్లీనింగ్ అని కూడా పరిగణిస్తారు. సహజ సూత్రం ఏమిటంటే భావం బలమైనది. ధనాత్మక భావం శ్రేయస్సిస్తుంది, నెగిటివ్ భావం శక్తి దోషం ఇస్తుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.